దేవయెహోవా బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత సర్వము నీవే. సకల ప్రాణులు స్తుతి చెల్లించగా సకల ప్రాణులు స్తుతి చెల్లించగా సర్వదా నిన్ను స్తుతులొనరించగను నా సర్వదా నిన్ను స్తుతులొనరించగను నా దేవయెహోవా స్తుతి పాత్రుడా పరిశుద్ధాలయ పరమ నివాస దేవయెహోవా సకల జలచర సర్వ సమూహములారా ఓ ప్రజలారా భూపతులారా ఓ ప్రజలారా భూపతులారా మహనీయుండగు దేవుని స్తుతి చేయను. మహనీయుండగు దేవుని స్తుతి చేయను. దేవయెహోవా స్తుతి పాత్రుడా పరిశుద్ధాలయ పరమ నివాస దేవయెహోవా. తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 24వ దావీదు కీర్తన 7వ వచనము నుండి చివరి వరకు దేవుని వాక్యాన్ని మనందరం కూడా విందాం. 24వ కీర్తన 7వ వచనము నుండి చివరి వరకు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునడి. మహిమగలి రాజు ఎవడు? బల శౌర్యముల గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలల పైకెత్తుకునడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకునడి. మహిమగలి రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ఆమేన్. దయానిధివైన మా తండ్రి, మా రక్షక నీకే వందనం చెల్లించుకున్నాం ప్రభువా. దేవాలయమయ్యున్న దేవా, నీవు ఆలయమై ఉండగా గొర్రెపిల్ల యొక్క ఆలయమైన నిన్ను పోలిన మేమందరం కూడా నీ దేహమే దేవునికి ఆలయం అన్నట్లుగా, ఆలయాలుగా మార్చబడినట్లుగా నీవిచ్చినటువంటి ఆరాధన స్థలాన్ని బట్టి వందనములు, స్తోత్రములు. దేవుని నివాసం మా మధ్యలో ఉన్నదని ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా ఈ ఆరాధన స్థలములోను ఆరాధన ప్రారంభిస్తుండగా మాతో కూడా మీరు నిలబడండి. కేవలం నీ కృప, దైవజని యొక్క కన్నీటి ప్రార్థన ఫలితము గనక ఈ గొప్ప కార్యాన్ని ఫలింపచేసి ఆత్మీయంగా ఈ సంఘము బలపరుతూ అనేకులను బలపరిచి దేవా గొప్పగా నీ నామ ఘనత కొరకు వాడబడగల కృప దయచేయమని మాతో కూడా మీరుండండి. మీరే మా ముందు ఆయన ఇశ్రాయేలును ముందు నడిపించిన దైవమా, మీరే నడిచి ఈ కార్యాలు సఫలపరచమని కార్య సాఫల్యతనిచ్చే యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. దేవుడేం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషను వాక్య సేవకుడు నేను, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఈ బైబిల్ మిషన్ యొక్క ఆరాధన స్థలమును రిబ్బను కత్తిరించి ప్రారంభించున్నాము. దేవుడన్నిటా మహిమనందును గాక. జయము కీర్తనలు జయ శబ్దముతో రయముగా పాడండి, జయము జయమాయనులేండి. జయమే క్రీస్తుని చరిత్రయంతట, జయమే మరణమునా కూడా, జయమే నిత్యమును సాధ్విలా. యేసు క్రీస్తు ప్రభు పొందిన జయమే ఎల్లవారి కౌను. కోరి
కోరిన ఎల్లవారి కౌను, వేడిన ఎల్లవారి కౌను, నమ్మిన ఎల్లవారి కౌను. యేసు పేరు మీ చిక్కుల పైన వేసికొన్న జయము, జయమని రాసికొన్న జయము సావిలా. దయచేసి అందరం లేచి నిలబడదాము. దయచేసి అందరం కూడా లేచి నిలబడదాము. దయచేసి అందరం కూడా లేచి నిలబడినట్లయితే ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకుందాము. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. అందరం కలిసి చెప్దాం. నీవు దేవుని మందిరమునకు పోవుచున్నప్పుడు, నీవు దేవుని మందిరం పోవుచున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచున్నవి. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. స్తుతి ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా, మేము నిన్న ఆత్మతోను సత్యముతో ఆరాధించుటకు ఈ ఆలయమును దయచేసినందుకు నీకు అనేక వందనములు. ఇవి నీ కుమారుడును మా ప్రభువును బట్టి అందుకొనుము. ఘనత ప్రభావములైన సన్నిధి ఉన్నవి, బల సౌందర్యములైన పరిశుద్ధ స్థలములు ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామము తగిన